మహానగరంలోనే మంచి కాస్ట్లీ సెగ్మెంట్ గ్రేటర్ హైదరాబాద్ కి ఒక రకంగా గుండెకాయ లాంటి ప్రాంతం. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఎలాగైనా గెలవాలని సర్వశక్తులు కూడగట్టుకుంటున్నాయి. జిహెచ్ఎంసీలో పట్టులేని అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ సీటు గెలవడం చాలా అవసరం. అందుకే అభ్యర్థి ఎంపికపై అధికార పార్టీ గట్టి కసరత్తే చేస్తోంది. కాంగ్రెస్ టికెట్ బీసీకా, ఓసీ సామాజిక వర్గ నేతకా? కాంగ్రెస్ సర్వేలో వినిపిస్తున్న పేర్లేంటి? లెట్స్ వాచ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై అధికార పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇక్కడ గెలుపు కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలోని క్లియర్ కట్గా చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పార్టీ బలోపేతానికి ఉప ఎన్నిక విజయం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే జూబ్లీహిల్స్లో అభివృద్ధి కార్యక్రమాలకి అడుగులు వేస్తూనే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడం, మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో సానుభూతి ఉంటుందని దివంగత ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. మాగంటి గోపీనాథ్ కమ్మ సామాజిక వర్గం కావడంతో ఓసీ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది బీజేపీ కూడా. అధికార కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరతేమీ లేదు, కానీ టికెట్ ఎవరికివ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది ఇప్పుడు పార్టీ ముందున్న ప్రశ్న. ఒకవైపు రాష్ట్రంలో బీసీ 42% బీసీ రిజర్వేషన్ ఎజెండాతో పార్టీ ముందుకెళుతోంది. జూబ్లీహిల్స్లో కూడా బీసీకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీసీ కోటాలో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇందులో నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ ఇద్దరు యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక మాజీ కార్పొరేటర్ మురళీ గౌడ్ది గౌడ సామాజిక వర్గం. ఆయన కుమారుడు సైతం మాజీ కార్పొరేటర్గా పనిచేశారు. ఇక రేసులో ఉన్న బొంతు రామ్మోహన్ మాజీ మేయర్, ఆయనది మున్నూరు కాపు సామాజిక వర్గం. అలాగే బొంతు రామ్మోహన్ భార్య యాదవ సామాజిక వర్గం. దీంతో బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే వీరిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. బీసీ సామాజిక వర్గానికి కాకుండా బీఆర్ఎస్ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు ఓసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తే రెహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్న సీఎన్ రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఆయన ఎమ్మెల్యే టికెట్ కాదు, ఎమ్మెల్సీ అడుగుతున్నారని సమాచారం. దీంతో రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే జూబ్లీహిల్స్లో జెండా ఎగురవేయాలని భావిస్తోంది అధికార పార్టీ. బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనుకుంటోంది. దీంతో కొత్తగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరును కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న మైనంపల్లికి జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చి గెలిపిస్తే గ్రేటర్లో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటారని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికతో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిచారు. దీంతో హైదరాబాద్లో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి బలం పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వచ్చినా వారి నెత్తిపై అనర్హత కత్తి వేలాడుతోంది. కండువా మార్చిన వాళ్లనే పార్టీ నేతలని చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది. నగరంలో బలం పెంచుకునేందుకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రూపంలో అవకాశం కలిసి వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఎలాగైనా ఆ సీటు తన ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. జూబ్లీహిల్స్ బైపోల్ రేసులో చర్చకు వస్తోన్న పేర్లన్నీ సర్వేలో ఉన్నాయని, అందరి అభ్యర్థిత్వాలపై అధికార పార్టీ సర్వే చేయిస్తోందని సమాచారం. మరి వీరిలోనే ఒకరికి టికెట్ ఇస్తుందా? ఇస్తే ఎవరికి ఇస్తుంది? లేకపోతే అందరినీ కాదని చివరికి కొత్త వారిని రంగంలోకి దించుతుందో చూడాలి.